బేతాళ కథలు కౌశికుడి తపస్సు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిలో భీతి గొల్పే ఈ శ్మశానమంతా నిర్భయంగా తిరుగాడుతున్న నీ మనోస్థైర్యం మెచ్చుకోదగిందే. కాని ఇంతటి దుస్సాహసం నువ్వు ఏదైనా స్వార్థకాంక్షతో చేస్తున్నావా, లేక పరుల మేలుకై పూనుకున్నదా అన్న సంశయం నన్ను బాధిస్తున్నది. మనిషి తను కోరినది సాధించి తీరాలన్న ప్రయత్నంలో ఎటువంటి విఘ్నాలకైనా జంకకపోవటం ప్రశంసనీయం. అయితే మధ్యలో తను గౌరవించే ఏ ఆత్మబంధువో గురువో వచ్చి ఇది నీకు తగని కార్యం అన్నంత మాత్రాన అంతవరకు చేసిన ప్రయత్నానికి తిలోదకాలొదలటం వివేకం అనిపించుకోదు. పూర్వం కౌసుడిలా పరుల మాట నమ్మి భంగపడ్డాడు. నువ్వు అంత అవివేకంగా ప్రవర్తించకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు గురుముఖుడు అనే పండితుడి గురుకులంలో కౌశికుడనే విద్యార్థి ఉండేవాడు. 20 సంవత్సరాల వయసుకే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న కౌశికుడికి తర్వాత ఏం చేయాలో తోచలేదు. గురువునడిగితే ఆయన, నాయనా, నీలో అపారమైన తెలివున్నది, కానీ ఏకాగ్రత లేదు. కొంతకాలం పాటు తపస్సు చెయ్యి. దేవుడు ప్రత్యక్షమై నీకు కర్తవ్య బోధ చేస్తాడు అని సలహా ఇచ్చాడు. కౌశికుడు చండకారణ్యం చేరుకుని విశాలమైన ఒక మర్రి చెట్టు నీడలో తపస్సు ప్రారంభించాడు. వాడి తపోదీక్ష అద్భుతంగా ఉండేది. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఫలాలను ఆహారంగా భుజించి తపస్సుకు కూర్చునేవాడు. సూర్యాస్త సమయ వేళకు తపస్సు చాలించి కందమూలాలను తెచ్చుకొని తిని నిద్రపోయేవాడు. ఇలా 7 సంవత్సరాల పాటు కఠోర దీక్ష కొనసాగించిన వాడికి దేవుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడప్పుడు దేశ సంచారానికి వెళ్లే గురుముఖుడు దారిలో కౌశికుణ్ణి కలుసుకున్నాడు. కౌశికుడు ఆయనకు తన గోడు వినిపించుకున్నాడు. తపస్సుకు ఏకాగ్రత చాలా ముఖ్యం. నిర్విఘ్నంగా కొనసాగుతున్న నీ తపో సాధనలో ఏకాగ్రతకు లోటు రావటం లేదు కదా అని అడిగాడు గురుముఖుడు. లేదు గురువర్య అన్నాడు కౌశికుడు. సరే, నేను మణిపాలుడనే రాజును చూడబోతున్నాను. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీ సమస్యకు పరిష్కారం చెబుతాను అని గురుముఖుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలోనే మణిపాల మహారాజుకు ఒక ఇబ్బంది వచ్చింది. ఎంతో సమర్థుడైన కోశాధికారి మరణించటంతో కొత్త కోశాధికారి నియామకం ఆయనకు గడ్డు సమస్యగా పరిణమించింది. పాత కోశాధికారి కోశాగారానికి ఎదురుగా ఉన్న ఇంట ఉంటూ భార్యా బిడ్డలతో సుఖంగా కాలం గడిపేవాడు. ఎన్ని పనుల్లో ఉన్నా చివరకు గాఢ నిద్రపోతూ ఉన్నా కూడా కోశాగారం చుట్టుపక్కల చీమ చుట్టుకుమన్నా ఆయనకు తెలిసిపోయేది. అందుకాయన ఏకాగ్ర దృష్టి కారణమని, అలాంటి ఏకాగ్ర దృష్టి తమకున్నదని విరాగుడు, భోగుడు, వేగుడు అనే ముగ్గురు వ్యక్తులు రాజుకు చెప్పుకొని తమకు కోశాధికారి పదవి ఇప్పించమని కోరారు. ఈ ముగ్గురిలో విరాగుడు సంగీత విద్వాంసుడు, భోగుడు మహాభక్తిపరుడు, వేగుడు శ్రమజీవి. ముగ్గురికి ముగ్గురు ఎంతో నమ్మకస్తులు. వీరిలో ఎవరిని ఎన్నిక చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా గురుముఖుడు ఆయనను కలుసుకున్నాడు. రాజు మణిపాలుడాయనకు ఆనందంతో సకల మర్యాదలు చేసి తన సమస్య చెప్పుకొని, అయ్యా, తమరు సమయానికే వచ్చారు. నాకేదైనా ఉపాయం సెలవివ్వండి అని కోరాడు. గురుముఖుడు పోటీదారు ముగ్గురిని పిలిచి, మీ ఏకాగ్రత ఏపాటితో పరీక్షించదలిచాను. చండకారణ్యంలోని ఒక విశాలమైన మర్రి చెట్టు నీడలో కౌశికుడనే నా శిష్యుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో విరాగుడక్కడ 2 గంటల సేపు పాటలు పాడాలి. ఏకాగ్రతతో పాడితే 2 గంటల్లోనూ 25 పాటలు పాడవచ్చు. విరాగుడక్కడ పాటలు పాడుతూ ఉండగా భోగుడు శివార్చనకు ముఖ్యమైన ముళ్లపూలు కోయాలి. ఏకాగ్ర దృష్టి ఉంటే ముళ్ళు చేతికి అంటకుండా 2 గంటల్లోనూ 100 పువ్వులు కోయవచ్చు. అదే విధంగా వేగుడా సమయంలో అక్కడున్న చెట్టు మోడును గొడ్డలితో చీల్చి ఏబది కట్టలుగా చేయాలి అన్నాడు. పోటీదారులు ముగ్గురు అందుకు అంగీకరించారు. మర్నాడే వాళ్ళు, రాజు, కొంత పరివారము గురుముఖుడు చండకారణ్యంలోని మర్రి చెట్టును చేరుకున్నారు. ఆ సమయంలో కౌశికుడు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. పోటీదారులు ముగ్గురు కూడా తమ తమ పనులు ప్రారంభించారు. రాజు మణిపాలుడు గురుముఖుడితో, మీ శిష్యుడి తపోదీక్ష చాలా గొప్పది. తన సమీపంలోనే పొద్దుటి నుంచి ఇంత గొడవ జరుగుతున్నా ఏమాత్రం చలించటం లేదు అన్నాడు. గురుముఖుడు నవ్వి, మనం పరీక్షించాల్సింది నా శిష్యుణ్ణి కాదు, విరాగుడు, భోగుడు, వేగుడుల ఏకాగ్రత ఎంత గొప్పదో పరీక్షిద్దాం అని ఒక భటుణ్ణి కాసేపు ఏలవేయమన్నాడు. దానికి ఒక్కరూ చెలించలేదు.
తర్వాత ఇద్దరు భటుల్ని కత్తి యుద్ధం చేయమన్నాడు. ఆ భటులు కత్తి యుద్ధం చేస్తూ పోటీదారులు ముగ్గురి చుట్టూ పరిగెత్తినా వారు చలించలేదు. తర్వాత ఒక భటుడి పులిలా గాండ్రించాడు, పక్షిలా కూశాడు, వరద నీరు ముంచుకు వస్తుందని అరిచాడు. అలా 2 గంటలు గడిచిపోగానే విరాగుడు సరిగ్గా 25 పాటలు పాడాడు. భోగుడు 100 పువ్వులు కోశాడు. వేగుడు ఏ 10 కట్టలు కొట్టాడు. ముగ్గురూ చెప్పిన పనులు సక్రమంగా చేశారు. వీరిలో యోగ్యుడెవరో తమరే సెలవివ్వండి అంటూ రాజు మణిపాలుడు గురుముఖుణ్ణి కోరాడు. అందుకు గురుముఖుడు మందహాసం చేసి ముగ్గురిని దగ్గరకు పిలిచి, మీ ఏకాగ్రతకు అసలు పరీక్ష వేరే ఉన్నది. మీరు మీ పనులు చేస్తున్నంత కాలం మీ చుట్టూ ఏమేం జరిగిందో సరిగ్గా చెప్పాలి అన్నాడు. అయితే విరాగుడికి కాని, భోగుడికి కాని, వేగుడికి కాని తమ చుట్టూ భటులు ఈలలు వేశారని, కత్తి యుద్ధాలు చేశారని, జంతువుల్లా పక్షుల్లా అరిచారని తెలియనే తెలియదు. విరాగుడి దృష్టంతా తన పాటల మీద, భోగుడి దృష్టంతా పూల మీద, వేగుడి దృష్టంతా కట్టెల మీద. వారి ఏకాగ్రతకు రాజే ఆశ్చర్యపడిపోయాడు. వీరి ముగ్గురిలో యోగ్యుడెవరో నిర్ణయించటానికి మేధాశక్తి చాలదు. అందుకు కావలసిన తపోశక్తి నా శిష్యుడికున్నది అని గురుముఖుడు కౌశిక, కౌశిక అంటూ శిష్యుణ్ణి పిలిచాడు. కౌశికుడు పలకలేదు. అలా 10 సార్లు పిలిచి గురుముఖుడు ఊరుకున్నాడు. రాజు కౌశికుడి ఏకాగ్రతకు అచ్చెరువొందాడు. వాడిని అభినందించాలని ఆయన అక్కడే వేచి ఉండక సూర్యాస్త సమయం కాగానే కౌశికుడు కళ్ళు తెరిచాడు. మా వల్ల నీకు తపోభంగం కాలేదు కదా నాయనా అన్నాడు గురుముఖుడు. ఆ ప్రశ్నకు కౌశికుడు తృప్తిగా తలాడించి, గురువర్యా, ఉదయం నేను తపస్సు ప్రారంభించాక ఇటుగా వెళ్లిన 2 ఏనుగులను సింహం తరిమింది. తర్వాత 4 జింకలు ఇక్కడ తెచ్చాడాయి. ఒక మనిషి 25 పాటలు పాడాడు. ఇంకొకడు మధ్య మధ్య అబ్బా అంటూ ముళ్లపూలు కోశాడు. ఒకడు కట్టెలు కొట్టాడు. ఎవరో ఈల వేశారు. ఇంకెవరో కత్తి యుద్ధం చేశారు. పులి అరుపులు, పక్షి కూతలు, వరద నీరు ముంచెత్తుకొస్తున్న బెదిరింపులు విన్నాను. తర్వాత నన్ను తమరు 10 సార్లు పిలిచారు. ఇలా పలు రకాలుగా నా ఏకాగ్రతకు భంగం కలిగించే పనులు జరిగినా నేను చలించకుండా సూర్యాస్త సమయం వరకు తపస్సు కొనసాగించాను. ఇప్పటికీ మీకు నా ఏకాగ్రతపై నమ్మకం కుదిరి ఉండాలి అన్నాడు. ఆ జవాబుకు గురుముఖుడు మందహాసం చేసి రాజుతో, రాజా, తమరు సూక్ష్మగ్రాహులని నాకు తెలుసు. విరాగుడు, భోగుడు, వేగుడుల ఏకాగ్రతతో పాటు నా శిష్యుడి తపస్సు గురించి విన్నారు కదా. కోశాధికారానికి ఎదురుగా ఉన్న మరణించిన కోశాధికారి గృహాన్ని నా శిష్యుడు కౌశడికిచ్చి అతన్ని కొత్త కోశాధికారిగా నియమించండి. చీమ చుట్టుకుమ్మన్నా తెలుసుకుని కోశాగారాన్ని కాపాడగలుగుతాడు అన్నాడు. ఇందుకు రాజు సంతోషించి సరే అన్నాడు. అయితే కౌశికుడు మొహం చిన్నబుచ్చుకొని, గురువర్యా అంటూ ఏదో చెప్పబోయేంతలో గురుముఖుడు అతన్ని వారించి, నాయనా, నువ్వు మణిపాల మహారాజుకు కోశాధిపతివై పుట్టుకతో అబ్బిన సమర్థతకు మరింతగా మెరుగులు దిద్దుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కలకాలం సుఖంగా జీవించు. అటు నీకు ఇటు రాజ్యానికి ప్రయోజనకరమవుతుంది అంటూ అక్కడి నుంచి తన గురుకులానికి బయలుదేరాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, గురుముఖుడు రాజు మణిపాలుడికిచ్చిన సలహా యుక్తియుక్తంగాను వివేకవంతంగాను ఉన్నట్టు కనపడదు. సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుని దైవ దర్శనం కోసం కఠోర తపస్సు చేస్తున్న కౌశికుణ్ణి కోశాధికారిగా నియమించమనడం విడ్డూరంగాను అసందర్భంగాను లేదా? అదే సమయంలో ఎంతో ఏకాగ్ర చిత్తులైన విరాగుడు, భోగుడు, వేగుడు అనే వాళ్లను గురుముఖుడు కించపరిచినట్టు కనబడుతున్నది. రాజును సూక్ష్మగ్రాహి అంటూ ఆయన పొగడడం బట్టి వాచావాత్సల్యము లేక అందులో అంతరార్థమేమైనా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ మనిషి అయినా తాను ఎంచుకున్న వృత్తి వ్యాపకాలలో అగ్రశ్రేణి వాడనిపించుకోవాలంటే అందుకు కేవలం తెలివితేటలే కాక ముఖ్యంగా ఏకాగ్రత అవసరం. అది విరాగుడు, భోగుడు, వేగుల లాంటి వాళ్లలో స్పష్టంగా కనపడుతున్నది. కాని తపస్సుతో ఎంతో ఘనకార్యాన్ని సాధించాలనుకున్న కౌశికుడిలో ఆ ఏకాగ్రత ఏమాత్రం కనిపించదు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం వేరు, దాన్ని కార్యసాధనకు అనుకూలంగా మలుచుకోవటం వేరు. కౌశికుడిలో అలాంటి సత్తా కాని, నేర్పు ఓర్పులు కాని లేవు. ఆ కారణంగానే అతడు తను కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా తపస్సులో ఉన్నాననుకుంటూనే తన చుట్టూ జరుగుతున్న స్వల్ప విషయాలను కూడా గుర్తుపెట్టుకున్నాడు. అలాంటి వాడే కోశాధికారానికి సరియైన అధిపతి కాగలడు. ఇక ఆ పదవి ఆశించి వచ్చిన ముగ్గురు తామనుకున్న ఆయా వృత్తుల్లో గొప్ప ఏకాగ్ర చిత్తులు. వాళ్ల శక్తి సామర్థ్యాలు ఆయా వృత్తులకు మాత్రమే పరిమితం.
అందువల్ల వాళ్ళు కోశాగార బాధ్యతలకు అర్హులు కారు. తాను చెప్పిన కొద్ది మాటల ద్వారా రాజు తన సమస్యకు పరిష్కారమేమిటో గ్రహించగలడన్న నమ్మకంతోనే గురుముఖుడు ఆయనను సూక్ష్మగ్రాహి అని పొగిడాడు. అది వట్టి వాచావాత్సల్యం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. అత్తగారి జబ్బు. రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. 4-5 వయసు వాడై ఉండగా రవీంద్రకు తండ్రి పోయాడు. ఆనాటి నుంచి తల్లి శేషాయమ్మ అతన్ని ఎంతో క్రమశిక్షణతో పెంచింది. రవీంద్ర బాగా చదువుకుని కచేరీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. అతడికి కోరినంత కట్నంతో పిల్లనిస్తామంటూ చాలా సంబంధాలు రాసాగాయి. అయితే శేషాయమ్మను దేవీ ఆలయంలో కలిసిన బాపాయమ్మ, శేషాయమ్మ, నా మాట విని కట్నం కోసం కక్కుర్తి పడకు. పేదంటి పెళ్ళైతే భయం భక్తితో ఉంటుంది. నేను కట్నం కోసం ఆశపడి జమీందారీ సంబంధం చేసుకుని అనుభవిస్తున్నాను. నా కోడలు నన్ను కూరాకులో పురుగును చూసినట్టు చూస్తున్నది అన్నది చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. బాపాయమ్మ మాటలు శేషాయమ్మ మనసులో బాగా నాటుకుపోయాయి. ఒకనాటి సాయంత్రం ఆమె ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక 20 ఏళ్ల అమ్మాయి కమ్మని గాత్రంతో దేవీస్తుతి ఆలపిస్తున్నది. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ ఉన్నది. ఆ అమ్మాయి ప్రసాదం తీసుకుని వెళ్ళాక ఆమెను గురించి పూజారిని అడిగింది శేషాయమ్మ. నువ్వెరగవా? షావుకారు దగ్గర పద్దులు రాసే పరాంకుశం కూతురు రత్న. పేరుకు తగ్గట్టుగా రత్నంలాంటి పిల్ల. తల్లి లేదు పాపం. ఆ పరంకసానికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. ఆ దేవుడే కరుణించాలి అన్నాడు పూజారి. ఆ క్షణంలోనే రత్న తనకు అన్ని విధాలా తగిన కోడలుగా తోచింది శేషాయమ్మకు. ఆమె స్వయంగా పూనుకోవటంతో నెల తిరక్కుండానే రవీంద్ర రత్నాల వివాహం జరిగిపోయింది. కాపురానికి వచ్చిన రోజు రత్న అత్తగారి పాదాలకు నమస్కరించి, నా పాలిట దేవత మీరు. మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. మీరిక వంటింటి ఛాయలకు రావద్దు. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి. నేను అన్నీ మీ చేతికి అందిస్తాను అన్నది. కోడలి మంచితనానికి మురిసిపోయింది శేషాయమ్మ. ఆ రోజు మొదలు శేషాయమ్మకు పూర్తి విశ్రాంతి లభించింది. ఆవిడకు కాలు కదిపే అవసరమే లేదు. రత్న కన్నతల్లి కన్నా ఎక్కువగా అత్తగారిని అమిత ప్రేమతో ఆదరించేది. అయితే 6 నెలలు తిరగకుండానే శేషాయమ్మ అంతు చిక్కని వ్యాధితో మంచం పట్టింది. ఆమెకు ఎటూ కదలకుండానే గుండెదడ, ఆయాసం, ఎంత తిన్నా నీరసం. పైపెచ్చు ప్రతి చిన్న విషయానికి చిరాకు, కోపం పెరిగిపోయాయి. ఎంతమంది వైద్యులకు చూపించినా ఆమె జబ్బేంటో అంతుబట్టలేదు. మీకు మధుమేహ వ్యాధి లేదు, నీరసమంటూ ఉండకూడదు, రక్తపోటు లేదు, చిరాకు కోపం పెరగకూడదు, గుండె బేషుగ్గా ఉంది. మరి ఆయాసం ఎందుకు వస్తున్నట్టు? అసలు మీకు ఏ జబ్బు ఉన్నట్టుగా కనిపించటం లేదు అంటూనే ఏవో మందులు ఇచ్చేవారు ఆమెను పరీక్ష చేసిన వైద్యులు. ఆ మందులతో శేషాయమ్మకు ఏమాత్రం స్వస్థత చేకూరలేదు. ఒక సాయంత్రం ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ, నీ కడుపున ఒక కాయ కాస్తే చూసి ఆనందపడాలనుకున్నాను. కాని ఆ అదృష్టం నాకు లేదే రత్నం అన్నది కోడలితో. ఆ రాత్రి రత్న కళ్ళనీళ్లతో అత్త అన్న మాటలు భర్తకు చెప్పి, నిక్షేపంలా తిరిగే ఆవిడ అలా మంచపట్టడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. రేపే ఆవిడను పట్నం తీసుకువెళ్లి మంచి వైద్యులకు చూపించండి అన్నది. రవీంద్ర మర్నాడే తల్లిని తీసుకుని పట్నం వెళ్ళాడు. ఆ సాయంకాలం రత్న పెదనాన్న కొడుకు రాజారాం ఆమెను చూడవచ్చాడు. ఎలా ఉంది చెల్లి నీ కాపురం అంటూ అతను ఆప్యాయంగా అడగగానే రత్న కళ్ళనీళ్లు పెట్టుకుని అత్తగారి అనారోగ్యం గురించి చెప్పి, అన్నయ్య, ఆవిడకేమైనా అయితే నేను భరించలేను అన్నది. అంతా విన్న రాజారాం తల పంకించి, ఒక వారం రోజుల పాటు పట్నంలో పనిపడి వచ్చి ఒకసారి నిన్ను చూసిపోదామని ఇటు రావటం జరిగింది. మీ ఆయన అత్తగారు పట్నం నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ వస్తాను. నన్ను ఒక వైద్యుడిగా మీ అత్తగారికి పరిచయం చెయ్యి. ఆవిడ జబ్బు తగ్గించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. 2 రోజుల తర్వాత శేషాయమ్మ, రవీంద్ర పట్నం నుంచి తిరిగి వచ్చారు. అక్కడి వైద్యులు ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఏ వ్యాధి లేదని తేల్చి చెప్పారు. ఆ రోజు సాయంత్రం వచ్చిన రాజారాంను రత్న అత్తగారికి వైద్యుడంటూ పరిచయం చేసి,
ఈ మధ్య మా అత్తగారి ఆరోగ్యం ఏమీ బావుండటం లేదు. కాస్త పరీక్ష చేసి చూడు అన్నయ్య అన్నది. రాజారాం శేషాయమ్మ చేయి పట్టుకుని నాడీ పరీక్షిస్తున్నట్టు నటించి, మీకు చెప్పలేనంత గుండెదడ, దానికి తోడు ఆయాసం, అవునా అన్నాడు. అవును బాబూ, అలా అని చెబితే ఏ వైద్యుడూ నమ్మటం లేదు అన్నది శేషాయమ్మ దిగులుగా. రాజారాం ఆమె కళ్ళు, నాలుక పరీక్షించి, ఈ జబ్బు లక్షణంలో నీరసం కూడా ఉన్నది అన్నాడు. అవును, మంచం దిగి పట్టుమని 4 అడుగులు కూడా వేయలేకపోతున్నాను అన్నది శేషాయమ్మ. తన రోగ లక్షణాలన్నీ కేవలం నాడీ చూసి చెప్పేస్తున్న రాజారాంకేసి శేషాయమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, నా బాధలన్నీ చదివినట్టుగా చెప్పేస్తున్నావు బాబూ. ప్రతి వైద్యుడు నాకే జబ్బు లేదనేవాడే అన్నది శేషాయమ్మ నిష్ఠూరంగా. రాజారాం తన సంచిలోంచి నగిషీలు చెక్కిన ఒక చిన్న డబ్బా తీసి శేషాయమ్మకు ఇస్తూ, ఈ డబ్బాలోని చూర్ణం రోజుకు 2 సార్లు చిటికెడు చొప్పున భోజనం తర్వాత వేసుకోండి. బాగా గుర్తుంచుకోండి, చిటికెడంటే చిటికెడు. దీనితో పాటు మీరు కాస్త వ్యాయామం లాంటిది కూడా చేయాలి. పెరట్లో తోటపని చూడండి. శివాలయానికి వెళ్ళేటప్పుడు ఏ పెళ్లి నడకో లాంటిది కాకుండా చురుగ్గా నడవటం అలవర్చుకోండి. మీకున్న వ్యాధి లక్షణాలన్నీ ఒక్క వారం రోజుల్లో మటుమాయమవుతాయి అని చెప్పాడు. శేషాయమ్మ క్రమం తప్పకుండా రాజారాం ఇచ్చిన మందు వాడుతూ తోటపనితో పాటు ఇంటా బయట కూడా వేగంగా నడవటం ఆరంభించింది. రాజారాం చెప్పమన్నట్టుగా రవీంద్ర తల్లితో, ఈ రత్న వంట నాకేమీ నచ్చటం లేదు. ఈ మధ్య నోరు చవి చచ్చిపోయిందనుకో. కనీసం ఒక పూట అయినా నువ్వు వంట చేసి పూర్వంలా కమ్మని భోజనం పెట్టు అన్నాడు. కొడుకు మాటలకు శేషాయమ్మ మురిసిపోయి పగటి వంట తను చేయటం మొదలుపెట్టింది. ఇలా 2 వారాలు గడిచేసరికి శేషాయమ్మకు తను పూర్తిగా ఆరోగ్యవంతురాలైనట్టు అనిపించసాగింది. ఆ తర్వాత ఒకనాటి సాయంకాలం శేషాయమ్మ శివాలయానికి వెళ్ళినప్పుడు రత్నను చూడటానికి వచ్చిన రాజారాం ఆమెను, మీ అత్తగారి జబ్బు నయమైపోయినట్టేనా అని అడిగాడు. నీ మందు పుణ్యాన పూర్తిగా నయమైపోయింది. అయినా వైద్యం చదవని నువ్వు అత్తయ్యకు అంత బాగా పనిచేసే మందు ఎలా ఇవ్వగలిగావు అని ప్రశ్నించింది రత్న. ఆ ప్రశ్నకు రాజారాం పెద్దగా నవ్వి, నేను వైద్యం చదవకపోయినా మనుషుల్ని బాగా చదివాను. రోగికి రోగం నయం కావాలంటే ముందు వైద్యుడి మీద గురి, నమ్మకం ఏర్పడాలి. మీ అత్తగారికి నా మీద అలాంటి నమ్మకం ఏర్పడేలా చేసుకున్నాను. పోతే మీ అత్తగారికొచ్చిన జబ్బు కేవలం మానసికం. ఒక్కగానొక్క కొడుక్కు పెళ్లి చేసిన తర్వాత చాలామంది తల్లులకు వచ్చే జబ్బు ఇది. ఆ ఇంట తన ప్రాధాన్యత తగ్గిపోయిందని, కొడుకు చేయదాటిపోయాడని, అతడిక తన అవసరం లేదని మనోవ్యాధి పట్టుకుని ఏదో జబ్బు చేసినట్టుగా భ్రమపడతారు. నేనిచ్చిన మందు మిరియాలు, చక్కెర కలిపి దంచిన మిశ్రమం. ఇక నుంచి మీ అత్తగారిని విశ్రాంతిగా కూర్చోమనక మీతో కలిసిమెలిసి అన్ని పనులు చేయనివ్వండి. అన్ని విషయాలలో ఆవిడ సలహా తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం, ఆవిడ అవసరం మీకు తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించండి. ఇక ఆవిడ్ని భ్రమలు కల్పించే ఏ జబ్బులు అంటవు అన్నాడు. ఇదంతా గుమ్మంలో నుండి వింటున్న రవీంద్ర, నీ మేలు మరువలేను, అమ్మను తిరిగి మామూలు మనిషిని చేశావు అంటూ రాజారాం చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. బీహార్ జానపద కథ మల్లుడు మందమతి దయ్యం. సీతాపూర్ అనే గ్రామంలో బలవంతుడు, తెలివైనవాడు అయిన బల్వాన్ అనే ఒక మల్లుడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వాణ్ణి ఓడించేవారు లేకపోయారు. దాంతో వాడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించాడు. ఒకనాడు గ్రామస్తులు కొందరు సంత సమీపంలోని రచ్చబండ వద్ద చేరి పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. ఆ మాటల మధ్య భయం గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు అక్కడే ఉన్న బల్వాన్, నాకు ఏదన్నా భయం లేదు. రాక్షసులన్నా దయ్యాలన్నా కూడా లెక్క చెయ్యను అన్నాడు మీసాలు మెలేస్తూ. దయ్యాలన్నా భయం లేదా? పాణిగంజ్ లోయలో తచ్చాడుతున్న దయ్యాలన్నా లెక్కలేవా అని అడిగాడు ఒకడు. ఎక్కడుంది ఆ పాణిగంజ్ లోయ? దాన్ని గురించి ఎప్పుడో వినటం తప్ప అక్కడికి వెళ్లే దారి కూడా తెలియదు నాకు. తెలిస్తేనా వెళ్ళి ఆ దెయ్యాన్ని ఒక ఆట ఆడించేవాణ్ణి అన్నాడు బల్వాన్ నవ్వుతూ. అప్పుడు గుంపులో ఉన్న ఒక ముసలాయన ముందుకు వచ్చి, తన్పూర్, రాంపూర్ పట్టణాల మధ్య ఉన్నదే పాణిగంజ్ లోయ. అయితే అక్కడికి వెళ్లే మార్గం మాత్రం చాలా భయంకరమైనది. రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు, బండలు, సొరంగాలు దాటుకుని వెళ్ళాలి.
ఆ ఇరుకు మార్గానికి ఇరువైపులా ఉన్న కొండ శిఖరాల మీద బండలు ఏ క్షణాన్నైనా బాటసారుల మీద విరుచుకుపడేలా ఉంటాయి అన్నాడు. ముళ్ళ మార్గాలు, బండలు నాకేం సమస్యలు కావు. వాటిని సులభంగా దాటుకుని వెళ్ళగలను అన్నాడు మల్లుడు. నువ్వు కథ శాంతం వినలేదు. ఆ లోయలో అసలు ప్రమాదం దెయ్యాల నుంచే. అందుకే దానికి దెయ్యాల లోయ అని కూడా అంటారు. అక్కడి దెయ్యాలు చాలా భయంకరమైనవి. మానవ రక్తం, నరమాంసం కోసం ఎంతటి ఘోరానికైనా వెనుకాడవు. బాటసారులను చంపి తింటాయి. వాళ్ళ దగ్గరున్న నగలను, ధనాన్ని తీసుకెళ్లి గుహల్లో దాచిపెడతాయి అన్నాడు పక్కనే నిలబడి ఉన్న ఒక పూల వ్యాపారి. అంతేకాదు ఈ దెయ్యాలు తమకు ఇష్టమైన రూపాలను క్షణంలో దాల్చగలవు. అందువల్ల వచ్చింది దెయ్యమా, మనిషా అని ఊహించటం కూడా సాధ్యం కాదు అన్నాడు కుండలమ్మేవాడు. చీచీ, ఇవన్నీ గోరంతల్ని కొండంతలు చేసే వదంతులు. నేను ఆ లోయకు తప్పకుండా వెళతాను. కనిపించిన దెయ్యంతో కుస్తీ పట్టి దాని పీచ మడుస్తాను. అంతేకాదు నేను చూసే తొలి దెయ్యాన్ని తెలివిగా మోసపుచ్చకపోతే నా పేరు వీరమల్లు బల్వాన్ కాదు అంటూ తొడకొట్టి మరీ శపథం చేశాడు మల్లుడు. మర్నాడే బల్వాన్ లోయలోకి బయలుదేరాడు. వాడికి పొరుగింట్లో ఉన్న ముసలవ్వ వచ్చి బిడ్డా అంటూ ఆప్యాయంగా నొసట కుంకుమ బొట్టు పెట్టి నిన్ను దేవుడు కాపాడుతాడు. ఇదిగో ఈ కోడిగుడ్డును, ఉప్పు పొట్లాన్ని భద్రంగా తీసుకువెళ్ళు. ఆపత్ సమయంలో వీటిని తెలివిగా ఉపయోగించవచ్చు అంటూ రెండింటినీ అతడికిచ్చింది. మల్లుడు లోయకేసి పయనమయ్యాడు. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత అతను లోయను చేరుకున్నాడు. బల్వాన్, నిన్ను ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నేను నీ మిత్రుడు గబ్బర్ని. రా ఇలా రా, మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనే పిలుపు వినిపించింది. ఆ పిలిచేది దెయ్యమే అని బల్వాన్ వెంటనే గ్రహించాడు. గబ్బర్ మిత్రమా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? కంటికి కనిపించటం లేదే అన్నాడు మల్లుడు బిగ్గరగా. మరుక్షణమే ఒక బండచాటు నుంచి దయ్యం గబ్బర్ రూపంలో మల్లుడి ఎదుటికి నవ్వుతూ వచ్చింది. ఆహా, నువ్విక్కడున్నావా? నా మిత్రుడి రూపంలో వచ్చి నన్ను మోసగించాలని చూస్తున్న దెయ్యం కదా నువ్వు? నీ ఆటలు నా దగ్గర సాగవు. అసలు నేనింత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? అని అడిగాడు మల్లుడు గంభీరంగా. దయ్యానికి ఆశ్చర్యం కలిగింది. అంతవరకు ఏ నరమానవుడు కూడా తననిలా నిర్లక్ష్యంతో ప్రశ్నించలేదు. నువ్వెందుకిలా వచ్చావో నాకెలా తెలుసు? అన్నది దెయ్యం. ఓహో, అంటే నువ్వు మందమతి దెయ్యానివన్నమాట. అందుకే మనిషి మనసు తెలుసుకోలేకుండా ఉన్నావు. చూడు, నేను మల్ల యుద్ధంలో మహావీరుణ్ణి. జంతువులను పట్టి మింగే మొసళ్లను, మనుషులను చంపే సింహాలను నా ముష్టిఘాతంతో హతమార్చాను. ఇప్పుడు కొన్ని దెయ్యాలను చంపటానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు మల్లుడు. దెయ్యం అతన్ని కిందికి మిదికి పరిశీలనగా చూస్తూ, అయినా చూడ్డానికి నువ్వంత బలవంతుడిలా కనిపించటం లేదే అన్నది అనుమానంగా. రూపాన్ని చూసి మోసపోవద్దు. ఇప్పుడు నిన్నే చూడు, చూడ్డానికి గబ్బర్లా ఉన్నావు. అయితే నువ్వు గబ్బర్వి కావు కదా అని మల్లుడు కొంచెంసేపు ఆగి కిందకి వంగి నేలపై నుంచి ఒక రాయిని తీసి చూపుతూ, ఇది పొడిగా కనిపిస్తున్నది అవునా? అయితే దీనిని పిండావంటే ద్రవం కారుతుంది. పిండు మరి అంటూ దానిని దయ్యం చేతికిచ్చాడు. దయ్యం రాయిని తీసుకుని గట్టిగా పిండింది. అయినా ఒక్క ద్రవం రాలేదు. 4, 5 సార్లు పిండి చూసి అసాధ్యం అంటూ రాయిని బల్వాన్ చేతికిచ్చేసింది. బల్వాన్ దెయ్యం కంటపడకుండా రాయిని దాచేసి జేబులో ఉన్న కోడిగుడ్డును పిడికిలిలో పట్టుకుని, ఇప్పుడు చూడు, ఈ రాయిని పిండుతాను, అందులో నుంచి నూనె కారుతుంది అన్నాడు. బల్వాన్ పిండగానే గుడ్డు పచ్చసొన, తెల్లసొన కలిసినట్టు వేళ్ల సందుల నుంచి ద్రవం కారింది. దెయ్యం గుడ్లప్పగించి ఆ వింతను చూస్తూ ఉండిపోయిందే తప్ప అదే సమయంలో బల్వాన్ మరో చేత్తో జేబులో నుంచి కొంత ఉప్పును తీసుకోవటం గమనించలేదు. ఆ తర్వాత బల్వాన్ నేలపై నుంచి ఒక పెద్ద గులకరాయిని తీసి దెయ్యానికి చూపుతూ, ఈ గులకరాయిని నలిపి ఉప్పుగా మార్చగలవా అని అడిగాడు. నా వల్ల కాదు అన్నది దయ్యం. చిచి, నీలాటి చేతకాని వాణ్ణి సమవుజ్జిగా భావించి నీతో కుస్తీ పట్టాలనుకున్నాను అంటూ బల్వాన్ 2 అరచేతులను ఒకటిగా కలిపి రాయిని బలంగా నలుపుతున్నట్టు నటిస్తూ ఒడుపుగా రాయిని వదిలేసి అరచేతిలోని ఉప్పు దెయ్యానికి చూపి, దీనిని రుచి చూడు, ఉప్పు కాదా ఇది అని గద్దించాడు. దయ్యం దానిని రుచి చూసి వీడు మామూలు మనిషి కాడు అనే నిర్ణయానికి వచ్చింది. బల్వాన్ కొన్ని క్షణాలు ఆగి, నిన్ను మా గ్రామానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మా ఊళ్ళో దెయ్యాన్ని చూసిన వాళ్ళెవ్వరూ లేరు. రేపు నాతో వస్తావా అని అడిగాడు. దయ్యం వెంటనే సమాధానం చెప్పకుండా, వీణ్ణి రాత్రికి నా గుహకు తీసుకుపోయి నిద్రపోయేటప్పుడు తల మీద బండరాయి వేసి చంపేస్తాను అని మనసులో పథకం వేసి, అదెంత భాగ్యం! నేనే కాదు, ఇంకా కొన్ని దెయ్యాలు కూడా నీతో వస్తాయి. ఈ రాత్రికి నా గుహలోనే గడుపు. రేపు తెల్లవారగానే దెయ్యాలతో కలిసి బయలుదేరుదాం.
దయచేసి ఒక పూట నా ఆతిథ్యం స్వీకరించు అని వేడుకున్నది. బల్వాన్ సరేనని తలాడించి, ఈలోగా నన్ను మోసగించాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించావో ఫలితం అనుభవిస్తావు. గులకరాయిలో ఉన్న ఉప్పును చూడగల నాకు నీ మనసులో కదిలే దురాలోచనలను తెలుసుకోవటం కష్టం కాదన్న సంగతి మరిచిపోవద్దు అని హెచ్చరించాడు. దయ్యం బుద్ధిగా మసులుకుంటానని మాట ఇచ్చి బల్వాన్ను తన గుహలోకి తీసుకువెళ్ళింది. చాలా గదులున్న సొరంగంలాంటి గుహ నిండా బాటసారుల నుంచి దొంగలించిన నగలు కనిపించాయి. మనుషుల పుర్రెలు, ఎముకలు కూడా బల్వాన్కు కనిపించాయి. అవి దెయ్యం తిని వదిలేసిన మానవ కళేబరాల అవశేషాలని బల్వాన్ గ్రహించాడు. దయ్యం క్షణాలలో భోజనం తయారు చేస్తానన్నది. అయితే బల్వాన్, నేను రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తాను. ఈ రోజుకు బయలుదేరే ముందు తిని వచ్చాను. అయినా నీ తృప్తి కోసం పిడికెడన్నం మాత్రం తింటాను అన్నాడు. అలాగే, అన్నం వండాలంటే నిప్పు కావాలి కదా, నేను వెళ్లి వంట చెరకు తెస్తాను. నువ్వు ఆ పీపా తీసుకుని దాపులనున్న చెరువు నుంచి నీళ్లు తెచ్చుకో అని మూలనున్న పీపాను చూపించి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. బల్వాన్ వెళ్లి ఆ పీపాను తీసుకోబోయాడు. అయితే అతడు దానిని కదిలించలేకపోయాడు. పశువుల కొమ్ములతో తయారు చేయబడి ఆ పీప ఎంతో బరువుగా ఉంది. ఇది ఖాళీగా ఉన్నప్పుడే మోయలేనంత బరువుగా ఉందే. నీళ్లతో నింపి మోసుకురాగలనా? నీళ్లు తీసుకురావడానికి వేరొక మార్గం చూడాలి అని బల్వాన్ ఆలోచించసాగాడు. చలమ నుంచి గుహ వరకు సొరంగం తపాలని నిర్ణయించి ఆ పనిలో నిమగ్నుడయ్యాడు. తలపై కట్టెల మోపుతో వచ్చిన దెయ్యం ఆ దృశ్యాన్ని చూడగానే, ఏం చేస్తున్నావ్? నీళ్లు తెమ్మని చెప్పి వెళ్ళాను కదా అని అడిగింది ఆశ్చర్యంగా. అనుకుంటే 100 పీపాల్లో నీళ్లు తీసుకురాగలను. అదేం పెద్ద పని కాదు. అయినా నువ్వు నాకెంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇస్తున్నావు కదా, అందుకు ప్రతిగా నీకు శాశ్వతంగా గుర్తుండేలా ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నీటి చెలవ నుంచి గుహ వరకు సొరంగం తవ్వుతున్నాను అన్నాడు బల్వాన్. ఈ రాత్రంతా వీడు సొరంగం తవ్వుతూ కూర్చుంటే వీణ్ణి చంపాలన్న తన పథకం ఏం కావాలి అని ఆలోచిస్తూ, చాలా సంతోషం. తవ్వినంత వరకు చాలు. మిగిలిన పని రేపు చూసుకుంటాను. నువ్వు భోజనం చేసి హాయిగా నిద్రపో అన్నది దెయ్యం. దెయ్యం ఇలా అనటం వెనుక ఏదో దురుద్దేశం ఉందని బల్వాన్ అనుమానించాడు. తర్వాత భోజనం చేసి బల్వాన్ నిద్రకు ఉపక్రమించాడు. దెయ్యం వెంటనే నిద్రపోయింది. బల్వాన్ కీడు శంకించి లేచి తను పడుకున్న మంచం మీద పెద్ద దిండును ఉంచి దుప్పటితో కప్పాడు. ఆ తర్వాత అతడు మంచం కింద చాటుగా పడుకున్నాడు. మూడో జామున దయ్యం నిద్ర లేచి తిన్నగా మంచం దగ్గరకు వెళ్లి పక్కనున్న ఆయుధంతో బలంగా దిండు మీద ఒక్క దెబ్బ కొట్టింది. మూలుగు కూడా వినిపించలేదు. మల్లుణ్ణి నిద్ర లేవకుండా చంపాలన్న ఉద్దేశంతో మరొక 6 సార్లు బలంగా కొట్టింది. ఆ తర్వాత తృప్తిగా తల్లాడించి వచ్చి తన పడక మీద పడుకుంది. మంచం కింద ఉన్న బల్వాన్ వెంటనే లేచి మంచం మీద పడుకొని, మిత్రమా, నీ ఇంట్లో నల్లులు విపరీతంగా ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషంలో నన్ను 7 సార్లు కుట్టాయి అన్నాడు. దయ్యం అదిరిపడింది. చచ్చాడని తాను అనుకున్న ఆ పల్లెటూరివాడు ప్రాణాలతో లేచి మాట్లాడుతున్నాడు. పైగా తన బలమైన దెబ్బలను నల్లి కుట్టినట్టు చెబుతున్నాడు. మానవులు ఇలా తయారైతే ఇక దెయ్యాల గతి ఏమవుతుంది అని భయంతో కేకలు పెడుతూ గుహ నుంచి బయటపడి తిరిగి చూడకుండా ఎటో పారిపోయింది. తెల్లవారాక బల్వాన్ తన గ్రామానికి తిరిగి వచ్చి కొన్ని బాడుగ బళ్లను తీసుకుపోయి గుహలోని నగలను, ధనాన్ని ఇంటికి తరలించాడు. అందులో కొంత తను ప్రయాణం కావటానికి ముందు తన ఇంట ఉన్న కోడిగుడ్డు, ఉప్పు ఇచ్చి ఆశీర్వదించిన అవ్వకు ఇచ్చాడు. బల్వాన్ ధైర్యంతో, తెలివితేటలతో గొప్ప ధనికుడయ్యాడు. తాను చూసిన దయ్యం గురించి మిత్రులకు చెప్పేవాడే గాని లేనిపోని గొప్పలు మాత్రం చెప్పుకునేవాడు కాదు. మందమతి అయిన దెయ్యాన్ని తనకు తారసపడేలా చేసిన దేవుణ్ణి కృతజ్ఞతతో తలుచుకునేవాడు.